వైజాగ్ వెళ్దాం. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సూపర్ హిట్ అయిందన్నారు సీఎం చంద్రబాబు. 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కూడా తాము మొదటిసారి నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం 2 గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడం సంతోషకరమన్నారు. సూర్య నమస్కారాలతో గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో 3.3 లక్షల మంది పాల్గొన్నారని కూడా తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఫలించిందన్నారు సీఎం చంద్రబాబు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, దీపిక, మొత్తానికి దాదాపు నెల రోజులుగా పాటుపడినటువంటి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అయితేనే లేకపోతే అధికారులు అయితేనే మొత్తం సర్వం యంత్రాంగం అంతా కూడా ఈ గిన్నిస్ రికార్డు కోసం, యోగాలో గిన్నిస్ రికార్డు సాధించేందుకు అయితే కష్టపడ్డారు. ఎందుకంటే ప్రధానమంత్రి స్వయంగా కోరటం జరిగింది. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈసారి 11వ 10 సంవత్సరాలు పూర్తయింది అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుని, ఈ 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని మీ దగ్గర జరుపుకోరు, అది కూడా విశాఖలో జరపమని ఆయన కోరారు. ఆ కోరిన మేరకు గతంలో 150,000 మందితో గిన్నిస్ రికార్డు ఉంది, ఇప్పుడు దాన్ని దాటాలి అని చెప్పగానే చంద్రబాబు అయితేనే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితేనే మొత్తం కూడా దాదాపు 5 లక్షల మందితో మేము చేస్తాం, రికార్డు సృష్టిస్తాం కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గత నెల 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు ఈ సమీకరణలు లేకపోతే ఆసనాలు మొత్తం కూడా ప్రాక్టీస్ చేయించడం ఇవన్నీ కూడా చేయగలిగారు. మొత్తానికి ఇవాళ గిన్నిస్ రికార్డులోకి పేరు నమోదు చేయించుకునేందుకు ఈ యోగా వచ్చేందుకు అర్హత సాధించింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సింది. చంద్రబాబు కూడా మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక మంచి అంశం విషయంలో గిన్నిస్ రికార్డు సాధించిపోతున్నాం, ఆరోగ్యం విషయంలో గిన్నిస్ రికార్డు సాధించిపోతున్నాం అని చెప్పారు. ప్రధానమంత్రి కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఈ రికార్డు సాధించడం పట్ల కూడా చెప్పాడు. దాదాపు ఇవాళ ఉదయం నుంచి మనం చాలా ప్రత్యేకంగా కూడా చూపించగలిగాం, లైవ్లో ఇవ్వగలిగాం. తెల్లవారుజాము 5 గంటల నుంచి కూడా ప్రత్యేక బులెటిన్ పెట్టి కూడా లైవ్లో ఇవ్వగలిగాం. మనం చూస్తే దాదాపు 3,30,000 మంది ఒక్క ఆర్కే బీచ్ నుంచి భీమిలి భోగాపురం వరకు కూడా 3,30,000 మంది యోగాలో పాల్గొన్నారు. దాదాపు 18 ప్రాంతాల్లో మైదానాల్లో మిగిలిన 1,00,000 చిల్లర కూడా పాల్గొన్నారు. ఈ విధంగా దాదాపు లక్షలాది మంది తరలొచ్చారు. ఇంకా కూడా 7 గంటల తర్వాత కూడా చాలామంది వచ్చారు. కానీ వాళ్ళకి మ్యాట్లు ఇవ్వటానికి కానీ లేకపోతే కంపార్ట్మెంట్లో ఖాళీ లేక కానీ వాళ్ళందరం కూడా బయట నుంచే పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఇంకా 3 లక్షలు దాటి కాకుండా 5 లక్షలు దాటి కూడా రికార్డు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు నెల రోజులు బట్టి కూడా అధికార యంత్రాంగం కష్టపడి మొత్తం వివిధ ప్రాంతాల నుంచి కూడా అందరం కూడా తీసుకొచ్చి ఈ విధంగా చేయడం జరిగింది. మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు మొత్తం 3,30,000 మంది వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మంది పైగా కూడా ఈ యోగా ఆసనాలు వేయటం, యోగా దాంట్లో కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా మంచి పరిణామం అని చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా గిన్నిస్ రికార్డు బుక్ మొత్తం సాధించడం పట్ల అయితే మొత్తం ప్రభుత్వం కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా నిన్న కూడా గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు వేయటంలో దాదాపు 20,000 మంది విద్యార్థులు ఒకేసారి చేయడంలో ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం జరిగింది. అది కూడా గిన్నిస్ రికార్డులోకి ఎక్కబోతుంది. మొత్తానికి ఒకేసారి ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం తరఫున ఈ 2 కూడా జరగడం పట్ల అయితే అందరం హర్షం వ్యక్తం చేసే పరిస్థితి. అదేవిధంగా ప్రధానమంత్రి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో బీచ్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం పెట్టడం జరిగింది. ఒకవైపు బీచ్లో అలల తాకిడి, అలల ఘోష, మరోవైపు జనాల మొత్తం కూడా భారీ ఎత్తున లక్షలాది మంది తల రావడంతో ప్రధానమంత్రి కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ప్రధానమంత్రి కూడా ఈ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం మొత్తం దేశం అంతా కూడా మీ వైపే చూసింది, విశాఖ వైపే చూసింది, ఆంధ్ర వైపే చూసింది, మొత్తానికి సాధించారని కూడా ఆయన అభినందించడం కూడా జరిగింది. అది ఈ కార్యక్రమం అంతా జరపడానికి దాదాపు మొత్తం 10,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 10,000 వాహనాలు, 10,000 బస్సుల్లో మొత్తం తెల్లవారుజాము నుంచి కూడా అందరం కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలించడం జరిగింది. దాదాపు 2 గంటల నుంచి కూడా అందరం కూడా చాలా ఉత్సాహంగా వృద్ధులు, పిల్లలు అందరూ వయసుతో సంబంధం లేకుండా భారీ ఎత్తున అయితే పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల అయితే ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇది ఇక్కడితో ఆగిపోకుండా ఒక డిక్లరేషన్ కూడా ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. యోగా డిక్లరేషన్ ప్రకటిస్తామని, విశాఖ డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పింది. ఇది ఒక పాఠ్య పుస్తకంలో కూడా ఒక ఇది కూడా పెట్టేందుకు కూడా సిద్ధం చేస్తాం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తానికి విశాఖలో అయితే ఈ రికార్డు సృష్టించడం
ప్రదర్శించడం పట్ల ఇది ఒక్క ఉత్తరాంధ్ర వాసులే కాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారికంగా అయితే మొత్తం కూడా సాంకేతిక పరమైన అన్ని అంశాలు పరిశీలించిన అనంతరం కూడా ఈ గిన్నీస్ బుక్ రికార్డు మొత్తం కూడా సంబంధించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మధ్యాహ్నం చంద్రబాబు అయితే మొత్తం కూడా ఆయన మంత్రులు అయితేనే అందరూ కూడా కృతజ్ఞత కూడా చెప్పడం జరిగింది. ఇది సాధించడం పట్ల అయితే హర్షం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా ఆరోగ్యం పట్ల అందరూ కూడా శ్రద్ధ చూపాలి, యోగాల పట్ల శ్రద్ధ చూపాలి. యోగా చేయడం వల్ల అనారోగ్యం నుంచి బయటపడతాము, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దీపిక. రైట్, థ్యాంక్ యూ వాసు.